ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమంలో దేవుని వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలను పరిశీలన చేద్దాం. ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. సర్వాధికారి గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నీ మాటలు పరిశీలన చేయుచుండగా మా విశ్వాస జీవితాలకు అవసరమైనటువంటి మాటలు మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయము 12వ వచనము. మొదటి దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయము 12వ వచనము. నేను మీకు సహాయము చేయుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఎవరు సహాయం చేస్తే బాగుండు అనే ఆలోచన చేస్తూ ఉన్నావు. అలాంటి ఆలోచన చేస్తూ ఉంటుంటే, ఒకవేళ నాకు సహాయం చేసే వారెవరు లేరు, నేను ఒంటరిగా ఉన్నాను, నన్ను అర్థం చేసుకునే వారు లేరని నువ్వు ఆలోచన చేస్తూ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీకు సహాయము చేయుదును. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎవరు మనకి సహాయము చేస్తారంటే మన దేవుడైనటువంటి యెహోవా. మన దేవుడైనటువంటి యెహోవా ఈ ఉదయకాల సమయంలో వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీకు సహాయము చేయుదును. నాకు సహాయం ఎవరు చేస్తారు, నన్ను ఎవరు ఆదుకుంటారని నీవు ఆలోచన చేస్తూ ఉంటుంటే, నువ్వు దిగులు పడుతూ ఉంటుంటే, నువ్వు బాధపడుతూ ఉంటుంటే, నువ్వు కృంగిపోతూ ఉంటుంటే, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యముని ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యం ద్వారా విశ్వాసము తెచ్చుకోమని మనవి చేస్తూ ఉన్నాను. ఎందుని బట్టి విశ్వాసము తెచ్చుకోవాలి అంటే, నేను మీకు సహాయము చేయుదును. నీకు సహాయం చేసేవారు ఎవరు లేరని ఆలోచన చేస్తూ ఉన్నావు. నీకు సహాయం చేసేవారెవరు, నీకు సహాయం చేసేవారి కోసం వెతుకుతూ ఉన్నా, ఎవరు నీకు కనిపించట్లేదు. దిగులు చెందుకు, భయపడకు. దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు సహాయము చేయదును. దేవుడు సహాయం చేస్తానంటున్నాడు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చువాడై ఉన్నాడు. ఆయన అబద్ధమాడటానికి ఆయన నరుడు కాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యమును బట్టి విశ్వాసము తెచ్చుకునే, ఈ వాక్యమును బట్టి మనం పురుకొల్పుకుని, ఎవరు మనకు సహాయము అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఎవరు మనకి సహాయము చేస్తారంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఎలాంటి పరిస్థితుల్లో సహాయము చేస్తాడంటే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, ఆయన మనకి సహాయం చేస్తాడు. మన బంధువులు సహాయం చేయకపోవచ్చు, మన స్నేహితులు సహాయము చేయకపోవచ్చు, ఎవరు మనకి సహాయం చేసేవారు లేకపోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు సహాయము చేస్తాను. నేనే మీకు సహాయం చేస్తాను. మీరు దిగులు పడద్దు, మీరు కుమిలిపోవద్దు, మీరు నలిగిపోవద్దు. మీకు సహాయం ఎవరు అంటే మన దేవుడైనటువంటి యెహోవా. ఆయనే సర్వ సృష్టికి కారణభూతుడు. సర్వ సృష్టిని తన మాట చేత నిర్మించిన దేవుడు. ఇంత గొప్ప దేవుడు మనకి సహాయం చేస్తానంటున్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన సహాయాన్ని మనం పొందుకోవాలంటే ఆయన పాదాల చెంతకు మనం వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన సహాయాన్ని మనం అడిగామో, ఆయన తప్పకుండా మనకి సహాయం చేసేవాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ విషయంలో నువ్వు సహాయం కోసం వెతుకుతా ఉన్నావు? ఏ విషయంలో నువ్వు సహాయం కోసం తిరుగుతూ ఉన్నావు? ఏ విషయంలో నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు? ఎవరి కోసం ఎదురు చూస్తూ ఉన్నావు? ఈ వాక్యంను బట్టి విశ్వాసము తెచ్చుకుని దేవుని సహాయం కోసం మనం ఎదురు చూస్తున్నట్లయితే ఆయన మనకి సహాయం చేస్తానంటున్నాడు. మనకందరికీ ఆయన సహాయము చేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సహాయము చేసేవారు లేక ఇటు అటు తిరుగుతున్న మాతో నీ వాక్యం ద్వారా మాట్లాడావు ప్రభువా. నువ్వు మాకు సహాయం చేస్తానన్నా. అవును ప్రభు, మేమున్న పరిస్థితుల్లో మాకు సహాయం చేసి మమ్మల్ని లేవనెత్తమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.